అవతార్ ఒక రోజులో ఒక సంవత్సరంలో వచ్చిన సినిమా కాదు. జేమ్స్ కెమెరాన్ ఈ సినిమా ఐడియాను 1994లోనే రాశాడంట. అయితే అప్పటి టెక్నాలజీ అతను ఊహించిన స్థాయికి సరిపోదు. కాబట్టి నేను కోరుకున్న పాండోరా ప్రపంచాన్ని చూపించగలిగే టెక్నాలజీ వచ్చినప్పుడే ఈ సినిమా స్టార్ట్ చేస్తానని 12 నుంచి 13 సంవత్సరాలు వెయిట్ చేశాడట. సో చివరికి 2005-2006 సంవత్సరంలో ఆ టెక్నాలజీ వచ్చింది. అప్పటి నుంచే అవతార్ సినిమా నిర్మాణం స్టార్ట్ అయింది. అందుకే అవతార్ ను సినిమా కాదు, టెక్నాలజీ రివల్యూషన్ అంటారు. అవతార్ లో 60% కంటే ఎక్కువ సీన్లు CGI, వర్చువల్ వరల్డ్ యానిమేషన్స్. కానీ హీరో హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం 100% రియల్. అందుకోసం జేమ్స్ కెమెరాన్ ఒక అద్భుతమైన టెక్నాలజీని డెవలప్ చేశాడు. అదే ఫేషియల్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్. నటుల ముఖానికి చిన్న కెమెరా, చిన్న డాట్స్ పెట్టి ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్, చిన్న చిరునవ్వు నుండి కన్నీళ్ళ వరకు ప్రతి సీన్, ప్రతి చిన్న కదలికని 2 మిల్లీమీటర్స్ అక్యురసీతో రికార్డ్ చేశారు. ఈ డేటా అంతా కూడా నావీ పాత్రల ముఖాల్లో CGI ద్వారా పర్ఫెక్ట్ గా పెట్టారు. అలాగే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక కొత్త కెమెరా సిస్టమ్ ని జేమ్స్ కెమెరాన్ అండ్ విన్సెంట్ రూపొందించారు. అదే ఫ్యూజియన్ 3D కెమెరా సిస్టమ్. ఇది 2 కెమెరాలు ఒకేసారి షూట్ చేసి ఒకే షాట్ లో డెప్త్, లేయర్, స్పేస్ ఫీలింగ్ ఇవ్వగలిగే టెక్నాలజీ. దీంతో సినిమా చూస్తున్నప్పుడు మనం కూడా పాండోరాలోనే నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమాతోనే ప్రపంచ సినిమా 3D యుగంలోకి అడుగుపెట్టింది. అవతార్ CGI ని చేసింది వెటల్ డిజిటల్ అనే స్టూడియో. వీరు అవతార్ కోసం దాదాపు 15,000 కంప్యూటర్లను యూజ్ చేశారట. ఒక్కో షాట్ రెండర్ అవ్వడానికి రోజుల టైం పట్టేదట. కొన్ని క్లిష్టమైన షాట్లకి వారాలు కూడా టైం పట్టేదట. పాండోరాలోని జంతువులు, మొక్కలు, నావీ కల్చర్ ఇలా ఏదైనా ఎలాగైనా పెట్టలేదు. ప్రతి దాంట్లో బయాలజీ, వైల్డ్ లైఫ్, ఆర్కిటెక్చర్, సైంటిఫిక్ కాన్సెప్ట్స్ పెట్టారు. ఎలా అంటే ఎగ్జాంపుల్, నావీల హైట్ 9 నుంచి 10 ఫీట్లు. ఇది ఎందుకంటే పాండోరా గ్రహంలో గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. అక్కడ ఉన్న అడవి ఎందుకు గ్లో అవుతుందంటే బయోలూమినెసెన్స్ థియరీ. అండ్ వారి జంతువులతో బంధం ఎందుకు పెట్టుకోగలరంటే న్యూరల్ లింక్ కాన్సెప్ట్. ఇలా ప్రతి దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. అందుకే అవతార్ ప్రపంచం ఫేక్ లుక్ ఇవ్వదు. ఇది నిజంగానే ఎక్కడో ఉండి ఉండవచ్చని అనిపిస్తుంది. అవతార్ ప్రపంచ వ్యాప్తంగా 25,000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అలాగే అవతార్ ది వే ఆఫ్ వాటర్ 2022లో రిలీజ్ అయి అత్యంత భారీ విజయం సాధించింది. అండ్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ఇదే సంవత్సరం డిసెంబర్ 19న రిలీజ్ అవబోతుంది. కాబట్టి ఈ సినిమా అందరూ తప్పక చూడండి. ఎందుకంటే అన్ని సినిమాల లాగే ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది చాలా ప్రత్యేకం కాబట్టి. సో అవతార్ మూవీ మీరు చూసారా? చూస్తే సినిమా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.